విద్యార్థులు నిర్వహించిన పాత్ర నా రచనలో కూడా నేను అప్పుడు రాశాను. నాకు అప్పుడు కొంత ఆరోగ్యము బాగలేకినప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిర్వహించిన ఒక సభ, దానికి అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి వాళ్ళు అనుమతి తీసుకొచ్చారు. కోర్టు కొన్ని నిబంధనలు పెట్టింది. నిబంధనల ప్రకారం నిబంధన ఒక్క చోట కూడా ఉల్లంఘించకుండా 1.5 లక్షల మంది పిల్లలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ముందర ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్లో ఎవరెవరిని పిలవకూడదు, వాళ్ళు వేరే వాళ్ళని పిలవద్దని కోర్టు అదే చేశారు. ఎవరిని పిలవలేదు. కొన్ని అడ్డంకులు ఏర్పడ్డ ఎక్కడెక్కడో దారిలోంచి ఉస్మానియా చేరుకున్నారు. ముళ్ళ కంపలను దాటి తర్వాత భిన్న మార్గాల ద్వారా ఒకరోజు ముందొచ్చి, అంటే నిజానికి ఆ సంసిద్ధత చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యం వేసి, ఇన్ని ఆంక్షల మధ్యన, ఇంత అసలు అడ్డంకుల మధ్యన విద్యార్థులు ఎక్కడి నుంచో మూల నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ సభ నిర్వహించుకున్నారు. ఆ సభ ద్వారా ఉత్తేజం పొందిన వాళ్ళు నేను కూడా ఒక్కడున్నా.